హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరియర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వాటికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి మరియు ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ మంగళగిరి వారి అఫీషియల్ నోటిఫికేషన్ మార్చి 15వ తారీఖున రిలీజ్ కావడం జరిగింది. ఇందులో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు గ్రూప్ ఏ అండ్ బి అండ్ సిగా డివైడ్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడొచ్చు. గ్రూప్ ఏ జాబ్స్కి సెలెక్ట్ అయిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ 10 ద్వారా శాలరీ ఇస్తారు. అంటే శాలరీ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 1,20,000 వరకు ఉండొచ్చు. గ్రూప్ బి జాబ్కి సెలెక్ట్ అయిన వారి పే లెవెల్ 6 కింద శాలరీ ఇస్తారు. అంటే శాలరీ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 45,000 వరకు ఉండొచ్చు. అలాగే గ్రూప్ సి జాబ్కి సెలెక్ట్ అయిన వారి పే లెవెల్ డిఫరెన్స్గా ఉన్నాయి. వారి జాబ్ రోల్ని బట్టి శాలరీ డిసైడ్ ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా జాబ్ అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వస్తే గ్రూప్ ఏ జాబ్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల వరకు ఇచ్చారు. మరియు బి అండ్ సి జాబ్స్కి వచ్చేసి 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అది కూడా చూడొచ్చు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్గా ఇచ్చారు. అది కూడా ఒకసారి మనం నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఎయిమ్స్ మంగళగిరి వారి అఫీషియల్ నోటిఫికేషన్ నేను మన ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జాబ్స్ వారీగా ఉన్నాయి. కొన్ని జాబ్స్కి ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ కూడా ఇచ్చారు. సో ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎవరి అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలని చెప్తున్నారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళ ఎయిమ్స్ మంగళగిరి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.aimsmangalagiri.edu.in రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మే 1st వీక్ నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎయిమ్స్ మంగళగిరి వారి అఫీషియల్ వెబ్సైట్ అయిన www.aimsmangalagiri.edu.in రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. వన్స్ అప్డేట్ వచ్చాక నేను వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు ఫాలో అన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. అప్లై చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాల్సిన లిస్టు ఇచ్చారు. వాటిని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అది ఓన్లీ జేపీజీ ఫార్మాట్లోనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సిక్స్త్ వన్ వచ్చేసి మీరు రిజర్వేషన్ కింద అప్లై చేస్తున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెవెంత్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద మీరు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఎయిత్ వన్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది రెడీగా పెట్టుకోండి. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే ఓవరాల్ ఇండియాలో 16 సిటీస్లో ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అవి చూసుకున్నట్టయితే విజయవాడ, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, జైపూర్, లక్నో, పాట్నా, భోపాల్, తిరువనంతపురం, బెంగళూరు, గౌహతి, హైదరాబాద్, అహ్మదాబాద్, రాయ్పూర్, భువనేశ్వర్. ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు కంపల్సరీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ని ప్రింట్ తీసుకొని
సెల్ఫ్ అటెస్టేషన్ చేసి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ వాళ్ళకి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పోస్ట్ చేయాల్సిన అడ్రస్ ఒకసారి గమనించినట్టయితే రిక్రూట్మెంట్ సెల్, ఎయిమ్స్, మంగళగిరి అని ఇచ్చారు. అందులో మీరు పోస్ట్ చేస్తున్న ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనేసి మనం మెన్షన్ చేయాలి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేము అక్కడ మనం మెన్షన్ చేసి ఎన్వలప్ కవర్ మీద పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనము ఇలాగ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పోస్ట్ చేయకుండా ఉంటే ఇనెలిజిబుల్ అనేసి కన్సిడర్ చేసి మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. దీన్ని గమనించుకోండి. గ్రూప్ బి మరియు గ్రూప్ సి జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఇలా పోస్ట్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి మరియు బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి టోటల్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1500 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ది ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టోటల్ ఫీ 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్ వచ్చేసి ఓన్లీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా పే చేయడానికి ఆప్షన్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కింద అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ అయిపోయాక ఇంటర్వ్యూ అయిపోయాక ఎగ్జామ్ ఫీ ఏదైతే పే చేసింటారో టోటల్ అమౌంట్ 1000 రూపీస్ని రీఫండ్ చేస్తామనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు రీఫండ్ చేస్తారు. సో పేమెంట్ ఓన్లీ మీ అకౌంట్ నుండి డెబిట్ అయ్యే విధంగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇన్ కేస్ మళ్ళీ రీఫండ్ ఇచ్చారనుకోండి డైరెక్ట్ మీ అకౌంట్లోకే క్రెడిట్ అవుతుంది. అది కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎన్ఓసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.